గురించి మా అమ్మ నాయన గొర్రె కాసుకుంటా అన్నాడు. ఓకే. గొర్రె కాసుకుంటా అంటే నిద్రపోతాడు. మా అమ్మ నాయన మాకు పెద్ద పోయాడు మా నాయన చుట్టుపక్కల కొండ నుంచి వస్తానే. ఓకే. ఉన్న తర్వాత అప్పుడు మా నాయన నిద్రపోతే బ్రహ్మంగారు కళ్ళ నెలవారి ఎవరన్నా ఇచ్చేవాళ్ళు అలా గుడికి ఎవరైనా లేరా? లేరు. బ్రహ్మంగారు ఎవరు పడుచుకుంటారు. అమ్మవారికి సంబంధించిన నగలు హారాలు ఇవన్నీ దోపిడీకి గురయ్యాయి. ఎప్పుడు 24 గంటలు ఎదుగుతుంటుంది. మిగతా వచ్చిన వాగుపోరు నీకు ఎట్ట పట్టా ఇస్తారు ఏం కథ అని ఒక చెన్నయ్య ఆయన ఈ 10 ఏం పని చేసుకోవాలన్నా నేను తప్పుడే ఇది బాగుపోరపాక అనేది ఇదే అనేది నువ్వు గొల్లోని అనేది దిక్కెవరు ఉండరు ఇదే పదం పట్టించుకుని అదే ఎవరు ఉండరు నీకు అనుకునేది. ఈ పక్క వేసి ఆ పక్కన ఎక్కడ నట్టనాడు కూడా నాకేమో దేవుని పేరు కావాలి, నాకు దేవుని గురించి కావాలంటే ఏడు వేసుకోవాలని వద్దండి. ఇది ఏం పని చేసుకోవాలని ఆవులు 2 ఆవులు ఉన్నాయి గోశాల పెట్టుకోవాలని మీరు వేసుకోవాలన్నా కానీ ఏం పని చేయలేరు. ఇదే పని ఇండైరెక్ట్ గా అంత ఇంత అమౌంట్ ఆశిస్తారు. రౌడీజమే అంతే. ఏం ఇక్కడ నుంచి అంటే లాగ్ పగలు కూడా తీసుకుపోయారా? కంప్లైంట్ ఇచ్చినారా? మామూలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఉండేది గుడి మనకి? 10 ఏళ్ళ పైన. అయితే గుడి నిర్మాణం చేయడం ఏమేమి తీసుకెళ్లారు? హారము అమ్మవారిది వడ్డానమా? కరెంట్ తెలుసువా తెలియదు. అమ్మవారిది వడ్డానము, స్వామివారిది బట్టలు అన్ని తీసుకెళ్ళారు. హుండీ అలాంటిది ఏమైనా బాగుంటారా? హుండీ ఏం లోపల ఓకే. అక్కడ ఉంది. దీనికి ఎవరన్నా నెలవారి ఎవరన్నా ఇచ్చేవాళ్ళు అలా గుడికి ఎవరన్నా లేరా? లేరు. బ్రహ్మంగారు ఎవరు పడుచుకుంటారు. నిజమే. అదే కలియుగం కదా, పనికి వాళ్ళని పట్టించుకుంటారు. అదే నిజాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఆయన బ్రహ్మంగారికి ఇచ్చేది ఎప్పుడు 24 గంటలు ఎదుగుతుంటుంది. 24 hours. ఓకే. అది ఎప్పుడు వెళ్తుంది. మన కంప్లైంట్ అయితే ఏమి ఇవ్వలేదు. రాసి పెట్టుకున్నాను ఎందుకు లేని పోయి మొట్టం దొరకలేదు. వాళ్ళు ఉన్నాయి నా దగ్గర ఫైల్స్. ఇవ్వాలి కదా, ఇవ్వాల్సింది మనకి. తర్వాత జరిగేది అది నిజమే, నిజమే కాదని చెప్పలేదు. కానీ మనం చేసే పని చేస్తే తర్వాత జై వీరబ్రహ్మేంద్ర స్వామి. మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో ఇది నెల్లూరుకి వెళ్ళే దారి అన్నమాట. బద్వేల్ దగ్గర శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ఈ నేషనల్ హైవే పక్కనే ఉందన్నమాట. ఇక్కడ అమ్మవారికి సంబంధించిన వడ్డానం కావచ్చు, స్వామివారి బట్టలు కావచ్చు దోచుకెళ్ళారనమాట. ఇక్కడ ఏ ఆలయానికి ఏ దాతలు కానీ ఎవరు కానీ ఇలాంటివి ఏమి ఉండవు. కానీ ఇక్కడే వాళ్ళ సొంత ఖర్చులతో స్వామివారి ఆలయాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఓకే. అమ్మవారికి ఉండే హారాలు ఏవైతే కనిపిస్తున్నాయో అవి లేదు. ఈ వెనకల సైడ్ స్వామి అవి తీసుకున్నారా? ఇది కాదు కదా. ఇప్పుడు మీరు ఈ ఫోటోలో ఏదైతే చూస్తున్నారో అమ్మవారికి సంబంధించిన నగలు హారాలు ఇవన్నీ దోపిడీకి గురయ్యాయి అన్నమాట. చంద్రబాబు మీటింగ్ రాత్రి జరిగింది. మహానాడికి వెళ్ళారు. మహానాడికి వెళ్ళిన రాత్రి జరిగింది. పుట్ట గురించి మా అమ్మ నాయన గొర్రె కాసుకుంటా అన్నాడు. ఓకే. గొర్రె కాసుకుంటా అంటే నిద్రపోతాడు. మా అమ్మ నాయన మాకు పెద్ద పోయాడు మా నాయన చుట్టుపక్కల కొండ నుంచి వస్తానే. ఓకే. ఉన్న తర్వాత అప్పుడు మా నాయన నిద్రపోతే బ్రహ్మంగారు కళ్ళ వచ్చినట్ట ఇది పెద్ద పట్నం అవుతుంది
ఈడ మీరు గుడి నిర్ణయించమని. ఇదే మా నాయన గంగమ్మ గుడి ఏటి దగ్గర ఆడున్నారు. ఆడవాళ్ళు కొట్టి అనిపించారు. అనిపించిన మా అమ్మ నాయన ఏం చెప్పారంటే, నాయనంగా మరి ఊళ్ళో తీసుకోవద్దు, ఏమొద్దు, బ్రహ్మంగారు శక్తి 3 కొడుకులు ఉన్నారు, ఈ శక్తిని కానీ చేయాలి, ఇక్కడ దుర్మార్గులు అయిపోయినరు, ఎవరు సాయిపడరు, శక్తిని కానీ మా బ్రహ్మంగారు చెప్పే ప్రకారం పడి సాయం చేసుకో కట్టుకోవాలని చెప్పారు. అందుకు నా శక్తిని కడితే ఇప్పుడు 3 ఆటలు అమ్మ వాళ్ళు పత్తి కూడా అడ్డ తెస్తారు. 2 ఆవులు గుడిసి కట్టుకుందామని వేసుకొని డబ్బు ఆవులు పెట్టుకోవాలనుకోండి. ఆవులు ఉన్నాయి 2 ఈయన ఉన్నాయి. బ్రహ్మంగారు అయ్యే వచ్చి మనకు వల్లే అయ్యే వచ్చినాయి. ఏమి నీడ పెట్టుకోవడానికి వాళ్ళు అబ్జెక్షన్, ఏ పని చేసుకోవాలి అబ్జెక్షన్. ఏం చేస్తాం, బ్రహ్మంగారు అంటే ఎవడు పలకడం లేదు, కలియుగం కదా పలకరు. అది మనం ఇప్పుడు అన్ని రోడ్డుకు పోయింది, డబ్బులు ఇవ్వలేదు. ఎంత రోడ్డు ఆడి చేసేట్లే పడిపోయింది, సాధించట్లే మనకి. రోడ్డుకి సంబంధించింది ఏదైతే రాలేదు. 2 లక్షలు ఇచ్చారు. తర్వాత అప్పుడు ఆర్డీ గారిని పిలిస్తే అది స్లాబ్ పోసుకుంటాం. మిగతా శనేశ్వరుడు కూడా అన్ని గుళ్ళు పడిపోయినాయి, దాన్ని పోసుకుని మిగతా డబ్బులు లేవు. ఆ మాల్లో మనం జాగినట్టు వేసామి. ఈ మాల్లో మనం ఫస్ట్ మా నాయన మమ్మ వేసినాడు, ఈ మాల్ కొట్టేసి రోడ్లో పోయింది. ఇప్పుడు కూడా మా అమ్మ మా నాయన వేసినాడు. గుడికి అయితే దాతలు ఎవరే కానీ మీరు సొంతంగా చేసేవాళ్ళు. అదే ఎవడన్నా ఊరి నుంచి చేస్తాళ్ళు ఆడ మేము మా కొడుకులు ఉండరు ఇచ్చుకునేది. అది సోలా దీపం ఎప్పుడు తిప్పి వెలిగించేది. నేను మహానాడుకు పోయినా అది జరిగింది. అటు చేస్తున్నాడు, దేవుడు ఏమి నిర్ణయిస్తాడో. ఏది ఎంఆర్ఓ కలిసి చాలా ఏమో నేడేసుకుందాం అనుకుంటే అబ్జెక్షన్ చెప్తాడు. మరి ఎంఆర్ఓ గారు, మరి బ్రహ్మంగారు గారు ఇప్పుడు కూడా వాళ్ళ మాట. ఒక చెన్నయ్య ఉన్నాడు, ఒక అబ్బాయి, ఆయనకి వచ్చి పెట్టడం ఏది పగలబట్టాడు. అయ్యారో ఏం చేసుకోవాలని చూడు స్వామి, ఏమన్నా వేసుకోవాలి, రేపులు వేసుకోవాలంటే వేసుకోవాలి. ఆవులు ఉంటాయి 2, లేదు కుదరదు అంటారు. ఏమన్నా చదివా నేనేమన్నా చేసుకోవాలా చేసుకోవద్దు అంటారు. ఏమన్నా పని ఇక్కడ అంతా దుర్మార్గం అయిపోయింది, దోపిడీ రాదు. వీళ్ళకి చర్చిలు మసీదులు అయ్యి అడ్డం రావు, అవి కనపడవు. చెట్టు మా అమ్మ నాయన వేసిపోయింది. వాళ్ళు ఇప్పుడైతే లేరు, కాలం చేస్తాడు. ఏటిగా గంగమ్మ గుడికి అదే పుట్టకాడు ఉంది. ఏ చెట్లు ట్యాక్స్ చెట్లు అన్ని కట్టి అన్నీ అవి మా గొల్ల రాసుకుంటున్నారు. ఆ పని చేసిండ్రు. ఏం చేస్తాం, ఎవరు పలికోవాలి లేరు. ఏం చేసుకోవాలంటే అబ్జెక్షన్ చెప్తారు. మరి దోపిడీ ఎంఆర్ఓ గారికి ఏం చేస్తాం, జాతి పడి తీసేస్తాం, గుడి కొట్టేయాలంటారు. ఆ రాయి చెట్టు నేను నాటేది తెగిస్తారు, ఎంతకైనా తెగిస్తారు. గుళ్ళు లేదు వాళ్ళకి, భయం లేదు, దేవుడు లేదు, ఏది లేదు. అప్పుడు ఆర్డీఓ గారు ఏం చెప్పారంటే, యాదో 6 సన్యాసి గుడి కట్టుకుని ఆడ చెప్పారు ఆర్డీఓ గారు. ఆడబెట్టారు 2 పదమరికి, నేను ఆడబెడతామని పగల కొట్టేశారు. గుడి పైన సైడ్ ఆడ చెట్లు ఉండే కాడ 9 చెట్లు ఉండే కాడ వంక అవతలు పెట్టుకోమన్నాడు. పడగొట్టారా అక్కడ దగ్గర అది పెట్టింటే ఆడ పెట్టుకోమని. సన్యాసి గుడి ఇక్కడ లేదు, ఇంకా అవతలు పెట్టుకోమని చెప్తే దగ్గర మీద ఆడ పెట్టింది. ఆ రోడ్డు అవతల చిన్న పని కొట్టారు. ఏమో డబ్బు కావాలి. ఏం చేస్తాం సార్, దేవుడి బ్రహ్మంగారు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తాం, ప్రేమే గారు పర్లేదు, ఓపిక. సన్యాసి పడి ప్రభుత్వ భూమి పెద్ద 15 ఎకరాలు సరే చేసుకోమని సొంత దమ్ముంటే. పెద్దల కంటే లంచాలు తీసుకునేది, మా పేదవాళ్ళది దేవుడు తీసుకునేది. 15 ఎకరాలు తీయమని నాకు దేవుడు వద్దే ఎత్తుకోమని సార్, దయచేసి దేవుడు వద్దే వద్దు. 15 ఎకరాలు తేల్చమని. 15 ఎకరాల భూమి ఉంది ఇది రోడ్డు మీదనే. వీళ్ళకి పావురోడ్డు తీయమనండి, దేవుళ్ళు పావురోడ్డు ఎత్తుకోమని, ఇవి కూడా అమ్ముకోమను. ఈ పని చేయడం ఎందుకు? 15 ఎకరాలు నెంబర్ తేల్చమండి సార్. వీళ్ళను ఎవరు డబ్బు ఉంటే ఎవరు బలవంతుడు ఇప్పుడు ఈ సినేశ్వరుడు కొట్టి ఎత్తుకోమని. నేను ఎత్తుకోమని ఏమవుతుంది సార్? మీరు బిల్లలు వేస్తున్నారా? వాళ్ళే ఏరే ప్లేస్ దాత పైన పెట్టాలి, రేపు పెట్టాలి, శనివారం పెట్టాలి. నిన్న వచ్చి పాల్గొట్టారు. నిన్న ఆర్డీ వారు కలిసిన, నిన్న కలిసిన, మొన్న కలిసిన. మా ఊళ్ళో కూర్చుంటే ఏమన్నాడు, ఏం పని లేదు ఉంటాడు, ఉండించుకో దేవుడిని. ఈ చెన్నయ్య ఇయ్యారు వచ్చి ఈ పని చేసి, వీళ్ళు 3 వచ్చి దేవుని పెద్ద ఏం పని లేదా ఉండించుకోవాలి. ఇక ఆర్డీ గారిని కలిసాను. నిన్న కూడా ఆర్డీ ఆఫీస్కి పోయినా. మొన్న మా ఊళ్ళో బియ్యానికి వచ్చి ఆర్డీకి చెప్పిన ఉంటుంది, దేవునితో ఏం పని ఉంటుంది లేదు, ఏమని ఈ పని చేస్తారు. ఆ పైన 2 ఎకరా 3 ఎకరాలు చిల్లర బలమంతులు కొన్నారు. అవి చెబుతారు. ఎంఆర్ఐ మారినప్పుడు ట్రాన్స్పోర్ట్. నేనేమన్నా ఇక ఆ షుట్లు కూడా ఎప్పుడు అప్పుడు ఆర్డీ ఉంది, నాటి షుట్లు ఎంత లాభం చూడండి. ఇప్పుడు నాటి కానీ షుట్టు కూడా ఈయన పెట్టుకోమని. ఆయన ఫస్ట్ ఆర్డీఓ మీకు ఎవరైతే చెప్పినారో అప్పుడు నాటినారు చెట్లు. అప్పుడు నుంచి ఉన్న దగ్గర వాడిని ఇది ఉండాలని ఏం చెప్పాడు ఆర్డీఓ. రోడ్డు పూర్తి అయిన దాకా వద్దండి సార్, దేవుని పెట్టుకోమని చెప్పాడు. నాకు డబ్బులు తక్కువ వచ్చినాయి సార్, స్థలం లేదంటే. ఎవరు లెక్కేస్తారు, ఎవరు బలవంతులైతే వాళ్ళు చేస్తారు. ఇదంటారు ఈ చెన్నైకో ఈ రెడ్డికో
ఇది తీవలే కాదు ధర్మాత్తులు వేసారు కాబట్టి 15 ఎకరాలు తీవ్వండి సార్. మాట్లాడతాం ఫోన్ చేసి వాళ్ళతోనే. 15 ఎకరాలు చేస్తామని నాకు దేవుడు దేవుడు ఎట్లా శనేశ్వరి నాలుగు ఎక్కడ సార్ ఎంతలా పని చేశారు. మా పేరు మీద ఉంది స్వామి. ఎకరన్నర రవీంద్రనాథ్ పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చిన తర్వాత మా పేరు నడుచుకుంటుంది తర్వాత ఒక ఆయన ఎంఆర్ఓ కంసలో ఆయన వచ్చాడు. ఏం బాబు అంటే సార్ ఎంఆర్ఓ గారు ఈ సర్వే నెంబర్ 14 ఎకరాల 50 సెంటర్లో 12 ఎకరాలు పట్టాకి ఇచ్చారు. మాకు రవీంద్రనాథ్ స్టేజీలో కమిటీలు జరిపి మాకు పట్టా ఇచ్చిన తర్వాత అంటే సరే నాయన మేము కొడకల చేత రాజీనామా పెట్టుకున్నారంటే 100 రూపాయల స్టాంపులు అన్ని ఎత్తుకొని పోయి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆ ఎంఆర్ఓ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. మిగతా వచ్చిన వాగుపోర నీకు ఎట్ట పట్టా ఇస్తారు ఏం కథ అని ఒక చెన్నయ్య ఆయన ఈ 10 రోజు ఏ పని చేసుకోవాలన్నా నేను తప్పుడే ఇది బాగుపోరపాక అనేది ఇదే అనేది నువ్వు గొల్లోడి అనేది దిక్కెవరు ఉండరు ఇదే పద పట్టించుకుని అదేలే ఎవరు ఉండరు నీకు అనుకునేది. ఈ పక్క వేసిల్దే ఆ పక్కన ఎక్కడ నట్టనడు కూడేది. నాకేమో దేవుని పేరు కావాలి, నాకు దేవుని గురించి కావాలంటే ఏడేసుకోవాలని వద్దండి. ఇది ఏం పని చేసుకోవాలని ఆవులు 2 ఆవులు ఉన్నాయి. గోశాల పెట్టుకోవాలని వేసుకోవాలన్నా కానీ ఏం పని చేయలేరు. ఇదే పని ఇండైరెక్ట్ గా అంతో ఇంత అమౌంట్ ఆశిస్తారు. రౌడీజమే అంతే. ఏం చేయండి అక్కడ ఇట్లా వస్తుంది నాకేం గతి లేదు. దేవుణ్ణి నమ్ముకొని బతుకుతారు మీకు ఎలా వస్తుంది. ఆ 2 ఆవులు అంటే ఏం వేసుకోలేక నిలబడిపోయాడు. ఏం పని చేసుకోలేదు 5 వేలకు ఏం చేసుకుంటారు లేక అదే ఏదో బ్రహ్మంగా సెలవు కదా ఏం చేసుకోవాలని ఆది ఊరకుండా ఏం పని చేసుకునేదానికి లేక మొత్తం గాని చేసి ఏం వేసుకున్నారు. అదంతా వాళ్ళు పడగొట్టేసింది మేము తోలించుకుని మీరు తోలించుకుని కాలువ పెట్టుకోవాలి కదా. ఓకే ఈ డ్రైనేజ్ కాలువ పోవాలి స్వామి. ఓకే మరి ఏ పని చేసుకొని మరి అధికారులకు ఎవరు దేవుడు లేడికి ఎవరు లేడు అంటారు. స్వామి ఉన్నాడు ఏం పర్లే జరుగుతుంది కొన్ని రోజులు జరుగుతుంది వాళ్ళది అంతే. అది మరి ఆర్డీ గారు అదే చెప్పారు. నాయన స్థలం లేదు ఎన్నికల్లో పెట్టుకుందులే శనివారం ఎన్నికల్లో పెడితే ఎన్నికలు దెబ్బేశారు ఎన్నికల్లో. ఎప్పుడు నిన్న జరిగింది ఈ వాళ్ళు ఏరే దాత వచ్చాడు పెట్టాడు రాయి ఏంటి రింగులు ఆ రింగులు వచ్చి నిన్న పగలు కొట్టారు. అంతా లక్షలకు అమ్ముకుంటారు బలవంతులు. ఈ నెంబర్ 15 ఎకరాలు ఇది. ఈ భూమిలో ఏ లక్షలతో భూమి పేదలు పరుచుకునేది లేదు. ఇవాళ ఎంఆర్ఓ మారితే ఒకరితో రౌడీజం ఇంకొక ఎంఆర్ఓ పడి ఇదే ఒకటి ఇదే పని జరుగుతుంది. వచ్చిన ఎంఆర్ఓ ఏం చెప్పుకుంటారు వచ్చి ఎంఆర్ఓ వద్దు పో చెప్పేస్తాం ఏ అర్థం ఏమిస్తామని ఇదే ఏదైనా చెప్పి చెప్పుకోపో నువ్వు. ఇది ఏ ఏరియాలోకి వస్తుంది కరెక్ట్ గా అడ్రస్ చెప్పండి. ఇలా వెళ్ళేది ఇప్పుడు ఏ ఏరియాలో ఉంటది చెప్పండి. ఇది బద్వేలు పోయే రూట్. బద్వేలు మైదుకూరు నేషనల్ హైవే. విజయవాడ నేషనల్ హైవే. మైదుకూరు బద్వేలు నేషనల్ హైవే. హైవే దొడ్ల డైరీ దగ్గర నందిపల్లి దొడ్ల డైరీ నందిపల్లి సెంటర్ బద్వేలే పోతుంది మైదుకూరు నియోజకవర్గంలోకే. ఓకే అంతా ఇంకా ఎవరి బలం ఉంటే ఎవరి మాట ఎవరు డబ్బు ఉంటే ఎవరి మాట. సన్నది లేటుగా వదిలిపడిపోతాను ఏ పొలం తప్పుడు కాల్చమని దొరికితే కూడా పెరిగేస్తాను. ఇక్కడ మీరు గోవులు పెట్టి ఇక్కడ చిన్న రేకుల షెడ్ అదే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ రేకుల షెడ్ అదే రేకుల షెడ్ ఇక్కడ వేసుకొని గోవులు పెట్టుకోవాలని మీరు ఎక్కడ చూస్తారు. చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాము. శనేశ్వరుడు అది కూడా పగలు కొట్టే దూరంగా ఉండాలి. శనేశ్వరుడు ఎన్ని పగలు కొట్టి రోడ్డు కట్టుకోండి కదా వేరే దాతున్నాడు ఆవులు కూడా పోయాడు. ఏమంటే లక్షలు వెళ్ళి వాడది డబ్బు ఇచ్చి ఇచ్చారు సాయంత్రానికి సంబాలు అడిగితే సాయంత్రం వాడిని తగ్గించేది ఇదే పని.